చెప్తుంది. 22వ వచనం చూసుకుంటే, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము. నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. అంటే ఆమె కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆమె దైవజనుడి యొద్దకు వెళ్ళాలని ఆమె భర్తతో చెప్పడం జరిగింది. అయితే ఆయన ఈ విషయం తెలియక ఏమని అంటున్నాడంటే, ఈరోజు నిలబడుపు కాదు, షబ్బాతు కాదు, నువ్వెందుకు దైవజనుడి యొద్దకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే ఏ రోజు మనం వెళ్ళాలి మందిరానికి? కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎజ్రా 7వ అధ్యాయము 9వ వచనము. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన తండ్రి కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. యెహెజ్కేలు 26వ అధ్యాయము 1వ వచనము. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున ఎలోహిం వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంటే నెల మొదటి దినమున ఎలోహిం వాక్కు ఆయనకి ప్రత్యక్షమైంది. హగ్గయి 1వ అధ్యాయము 1వ వచనము. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును ఎలోహిం వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎలోహిం వాక్కు హగ్గయికి ఏ రోజు వచ్చింది అంటే 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున, అంటే నెల ప్రారంభ రోజు, అంటే రోష్ హోదేష్. కాబట్టి బైబిల్లో ఏముందో అదే మనం చేయాలి, కానీ మనుషులు పెట్టిన పారంపర్యాచారం ప్రకారం మనం వెళ్ళకూడదు. ఈరోజు ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఈ నెల ప్రారంభ రోజు ఎవరో కూడా ఆయన మందిరంలో కనిపించరు. షబ్బాత్ రోజు ఎవరో కనిపించరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి విధానాల్లో వాళ్ళు వెళుతున్నారు తప్ప తండ్రి యొక్క ఆజ్ఞకు ఎవరూ కూడా ఈరోజు లోబడట్లేదు. నెల ప్రారంభం అంటే ఈ నెలల ప్రకారం కాదు, బైబిల్లో ఉన్న నెలల ప్రకారం మనం చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అందరికీ షలోమ్.